తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశ జ్వలనం సతి. సీతను చూసిన రాముడు కావాలనే జనులందరి ముందు ఆమెతో సూటిగా పరుషంగా మాట్లాడాడు. తనకిష్టమైన పని చేయమని చెప్పాడు. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. అలాంటి మాటని సహింపలేని సీత ఆ అగ్నిని పిలిచి అందులో ప్రవేశించింది. ఆ అగ్ని వెంటనే సీతకెలాంటి పాపమూ అంటలేదని అక్కడున్న అందరికీ అర్థమయ్యేలా గట్టిగా చెప్పాడు. అది చూసిన వారందరూ సీతమ్మ చరిత్రని చాలా గొప్పగా మనసులో తలుచుకుని పొంగిపోయారు. దేవతలు కూడా పైనుంచి హర్షం తెలిపి ఆవిడికి పూజ చేశారు. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః అభిష్యచ చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తతో రామో విజ్వరః ప్రమమోదః. ఆ రాముడు లోకకంటకుడైన రావణుని చంపి 3 లోకాలకి సంతోషాన్ని కలిగించాడు. ఇచ్చిన మాట ప్రకారం విభీషణుణ్ణి లంకకి రాజుని చేసి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. దేవతాభ్యో వరం ప్రాప్య సముద్ధాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రసిద్ధో రామః పుష్పకేణ సుహృద్వృత. రాముణ్ణి దీవించటానికి వచ్చిన దేవతలతో చనిపోయిన వానరులందరూ బ్రతికేలా వరాన్ని పొంది పుష్పకాన్ని ఎక్కి అయోధ్యకి బయలుదేరాడు.